అంటే నాణ్యమైన మల్బరీ ఆకు ఉత్పత్తి చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పట్టు పరిశ్రమకు వెన్నెముకగా ఉండే మల్బరీ సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు మనం వివరాలలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రంగారెడ్డి, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాలు మల్బరీని విరివిగా సాగు చేస్తూ మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మల్బరీ సాగును మోరికల్చర్ అంటారు. మల్బరీ బహువార్షిక పంట. ఒక్కసారి నాటిన మొక్క నుండి సుమారు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఆకును దిగుబడిగా పొందొచ్చు. సాధారణంగా మల్బరీ ప్రత్యుత్పత్తి 2 రకాలుగా చేపడుతున్నారు. ఒకటి విత్తనం నుండి వచ్చే మొక్కలు, రెండవది శాఖల ద్వారా వచ్చే మొక్కలు. ఈ అంశాలతో పాటు నేలల ఎంపిక, నేల తయారీ, నాటే కాలం మరియు మల్బరీ రకాల ఎంపిక వంటి సాంకేతిక అంశాలను గురించి రంగారెడ్డి జిల్లాకు చెందిన సెరికల్చర్ అధికారి ఎస్ శ్రీనివాసులు గారి మాటల్లో తెలుసుకుందాం. నేల తయారీ లోపల మనము ఎంపిక చేసుకున్న నేలని 2-3 సార్లు దున్నుకోవాలి. అది 20 నుంచి 30 సెంటీమీటర్ లోతుగా దున్నుకోవాలి. దున్నుకోవడం తర్వాత మనము పశువుల ఎరువును ఒక ఎకరానికి 10 నుంచి 20 టన్నుల పశువుల ఎరువును ఆ దుక్కి లోపల వేసి కళ్ళబెట్టుకోవాలి. మళ్ళీ 2-3 సార్లు మనము నాగలతో ఆ నేలని దున్నుకోవడం వలన ఆ పశువుల ఎరువు మొత్తం కలిసిపోతుంది. ఈ పశువుల ఎరువు వేయడం వల్ల మనకు ఆకు యొక్క దిగుబడి మళ్ళీ మొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నారు మొక్కలను మనము 2 విధాలుగా నాటుకోవచ్చును. ఇందులో భాగంగా శాఖీయపరమైన కటింగ్స్ ద్వారా మనము మొక్కలను పెంచుకోవచ్చును. అదేవిధంగా పట్టు విత్తన క్షేత్రం లోపల 6-7 నెలల లోపల పెంచిన మొక్కల్ని కూడా మనకు ఆ విత్తన క్షేత్రం నుంచి రైతులకు అందజేయడం జరుగుతుంది. మొదటగా శాఖీయపరంగా మనము 7 నుంచి 8 నెలల లోపల తీసుకొచ్చిన మొక్కల్ని మనము పెన్సిల్ మందం లోపల 1 ఫీటున్నర ఒకటి చొప్పున మనము కటింగ్స్ తయారు చేసుకొని ఈ కటింగ్లని మనము డైమిథేన్ M45 ద్రావణం లోపల ఒక 30 నిమిషంలు మనం నానబెట్టడం జరుగుతుంది. ఎందుకు నానబెడుతున్నామంటే ఇది యాక్చువల్గా ఈ ఫంగసైటిస్ కానీ తర్వాత చీడ పురుగుల నుంచి, వేరుకుళ్ళు రోగాల నుంచి కూడా మనము ఈ మొక్కల నుంచి కాపాడగలుగుతాము. ముందు వచ్చే రోగాలతో పాటు కూడా ఈ 30 నిమిషాలు నానబెట్టడం వల్ల మనకు వేరు వ్యవస్థ దృఢంగా ఉండి మనకు మొక్క ఏపుగా పెరగడానికి ఏర్పడుతుంది అన్నమాట. దాని తర్వాత ఈ పెంచుకున్న నారు మొక్కలు కటింగ్స్ ద్వారా పెంచినట్లయితే మనకు 6 నుంచి 7 నెలలు ద్వారా పెరిగిన మొక్కల్ని మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రీప్లాంటేషన్ లోపల మళ్ళీ రైతులకు తోట లెవెల్ పెంచుకున్నప్పుడు మళ్ళీ 6-7 నెలల లోపల పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ శాఖీయపరంగా మొక్కల ద్వారా కటింగ్ ద్వారా పెంచుకోవడానికి కొద్ది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు పట్టు విత్తన క్షేత్రం లోపల నర్సరీ మొక్కలు పెంచి వాళ్ళు 6-7 నెలలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ విధంగా తీసుకోవడం వల్ల రైతులు 1 నెల నుంచి 1.5 నెలల లోపల వాళ్ళు పట్టు పురుగులను పెంచుకోవడానికి జరుగుతుంది. ఈ మొక్కల్ని పెంచుకోవడానికి 2x3 పద్ధతి కానీ లేదంటే 3x3 పద్ధతి ద్వారా కూడా మొక్కలు నాటుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకోవడానికి మనకు 5,000 నుంచి 5,000 మొక్కలు మనకు అవసరం పడతాయి. అలాగే 5x3x2 అంటే దీన్ని జోడుసాల పద్ధతి అంటాము. జోడుసాల పద్ధతి లోపల ఈ సాలుకు 5 ఫీట్లు, తర్వాత ఒక్కొక్క లైన్ మొక్కలకి మనకు 3 ఫీట్స్, తర్వాత మొక్కకు 2 ఫీట్లు మధ్య దూరం ఉండేటట్లు ఉంటుంది. దీనికి మనకు 5,000 మొక్కలు ఉపయోగపడతాయి. ఈ మల్బరీ తోటలకు వంగడాలు ముఖ్యంగా V1 వెరైటీ, అలాగే S36, G2 అండ్ G4 ఈ మొక్కలు మనము పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ముఖ్యంగా రైతులు ఎక్కువగా V1 వెరైటీనే మనకు ఇక్కడ వాడుతున్నాం కాబట్టి V1 వెరైటీ అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది. V1 వెరైటీ లోపల 24 నుంచి 30 టన్నుల ఎకరానికి మనం ఆకు దిగుబడి చేసుకోవచ్చు. అలాగే S36 అయితే 15 నుంచి 20 టన్నుల ఆకు దిగుబడి అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాకి పురుగులు పెంచుకోవడానికి కోసం మనం S36ని వాడతాము. V1 వెరైటీ అయితేనేమో మనము అన్ని రకాల చిన్న పురుగులు పెంచడానికి, పెద్ద పురుగులు పెంచడానికి కూడా మనకు అనువుగా ఉంటుంది. పట్టు నాణ్యత బాగా ఉండాలంటే మల్బరీ తోట సాగుకు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులు, వర్మి కంపోస్ట్, సేంద్రియ పద్ధతులను పాటించాలి. మరిన్ని వివరాలు రంగారెడ్డి జిల్లాకు చెందిన సెరికల్చర్ అధికారి ఎస్ శ్రీనివాసులు గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మల్బరీ తోటల పెంపకానికి ఎరువులు వాడే విధానం లోపల జీవన ఎరువులు, అజిటోబ్యాక్టీరియా, అజోస్పెరిలం వంటి ఎకరానికి 8 కేజీల చొప్పున వాడాల్సి వస్తుంది. దీనికి ఫస్ట్ ప్రతి పంటకి 1.6 గ్రామ్ నుంచి
50 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనము మొక్కలకు అందజేయడం జరుగుతుంది. అలాగే సూక్ష్మ పోషకాలైన మాంగనీస్, బోరాన్, రాగి, మళ్ళీ గంధకము వంటివి కూడా మనము ఇవి వాడటం వల్ల మొక్కల యొక్క పెరుగుదల, తర్వాత ఆకు నాణ్యత బాగా వస్తుంది. అలాగే వర్మి కంపోస్టు 1 నుంచి 1.5 టన్నులు మనము 1 ఎకరానికి వాడినప్పుడు దాని లోపల నత్రజని ఒక 10 నుంచి 15 కిలోల చొప్పున అందుతుంది. అలాగే భాస్వరం కూడా 15 నుంచి 20 కిలోలు అందుతుంది. పొటాష్ కూడా మనకు ఈ వర్మి కంపోస్ట్ వలన 15 నుంచి 20 కిలోల మొక్కకు అందుతుంది అన్నమాట. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని